బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గత కొంతకాలంగా ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటుంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన అత్తగారితో కలిసి షిరిడీలో సాయి ఆలయాన్ని సందర్శించింది. ఆ తరువాత ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసింది. అక్కడి సాధువులతో కలిసి భజన కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. తాజాగా కత్రినా కర్ణాటకలోని ప్రసిద్ధి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సర్ప సంస్కార పూజల్లో పాల్గొంది. సుమారు 4 నుంచి 5 గంటలు కత్రినా పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతులు త్వరలో ఓ ఇంటివారు అవుతారని నమ్మకం. అలాగే పెళ్లైన అమ్మాయిలు ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్మకం. ఈ క్రమంలోనే ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటే పిల్లల కోసం గుళ్ళు గోపురాలు తిరిగేస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కత్రినా కైఫ్ ప్రస్తుతం ఎలాంటి చిత్రాల్లోనూ నటించడం లేదు. చివరిసారిగా ఆమె విజయ్ సేతుపతి సరసన మేరీ క్రిస్మస్ చిత్రంలో కనిపించింది. గతేడాది ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు హోలీ పండుగ సందర్భంగా కత్రినా 2007 చిత్రం నమస్తే లండన్ వెండితెరపై తిరిగి విడుదల కానుంది. ఇందులో ఆమె అక్షయ్ కుమార్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.